చిలకలగూడ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తప్పిపోయిన కుందన్భాయ్ అనే వృద్ధ మహిళను ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. జులై 17న ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మిషనరీస్ ఆఫ్ చారిటీస్ హోంలో నేర్పించిన సంరక్షణ కాచిగూడకు చెందిన ఆమె కుమారులు పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ స్పందించి వృద్ధ మహిళను గుర్తించారు. ఎస్హెచ్ఓ రామకృష్ణ సమక్షంలో కుమారులకు ఆమె అప్పగించారు. పోలీసుల సహాయం పట్ల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 35 డేస్ నుంచి కనబడలేదు. ఈరోజు ఈ చిలకలగూడ పిఎస్లో వస్తే మేము ఇక్కడ మదర్ తెరెసా మిషనరీలో దొరికింది అమ్మ. చిలకలగూడ పోలీస్ వాళ్ళు హెల్ప్ చేసినారు, మాకు చాలా హెల్ప్ చేసినారు. ఈ రుణం జీవితాంతం మేము మర్చిపోలేము. చిలకలగూడ పోలీస్ స్టేషన్తో 35 డేస్ దాకా మేము చాలా వెతికినాం. అంటే మాకు హోప్ లేకుండే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీనివాస్ సార్తో కలిసిన తర్వాత చాలా సాటిస్ఫై అయినా. నేను చాలా సాటిస్ఫై అయినా. ఇప్పుడు 35 డేస్ తర్వాత అమ్మ దొరికిందంటే ఐఎమ్ చాలా హ్యాపీ. శ్రీనివాస్ సార్కి, చిలకలగూడ పిఎస్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎట్లా మరి వీళ్ళు చిలకలగూడలో ఎన్ని రోజులు ఎక్కడ పెట్టారు? ఏమని మదర్ టెరెసా చారిటీ మిషనరీలు చిలకలగూడ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆడ పెట్టించారు. మీరు ఈరోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్కి వస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక మిమ్మల్ని ట్రేస్ అయింది. అక్కడ పోయి కలిసి అక్కడ ఫార్మాలిటీ మొత్తం చేసి ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది మా మమ్మీ సార్ 35 డేస్ నుంచి కనబడలేదు.